హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేము మంచిర్యాలకి బయలుదేరినాము. ఎందుకొరకు అని అంటే నానమ్మని ఇక్కడికి తీసుకురావడానికి అని బయలుదేరుతా ఉన్నాం. కాకపోతే మా అత్తమ్మ నుండి మంచిర్యాలకి పోతున్నట్టుగా లేదు, షేన్ పనికి బయలుదేరినట్టుగా అన్ని షేట్ల కొమ్మలు, టిఫిన్ బాక్స్ ఏందత్తమ్మా నువ్వు నానమ్మ తీసుకురావడానికి పోతావా లేక షేర్కి పోతానమ్మా? నానమ్మ తీసుకురావడానికి పోతాను. ఈ పరద ఎందుకంటే ఈ ఆకు తెంపుతా పొంగ ఈ పరద కాళ్ళ మీద వేసుకొని తెంపుతా వేస్ట్ చేయొద్దాం కార్లో పడకుండా. అయితే ఇప్పుడు నానమ్మని సడన్ గా తీసుకురావడానికి కారణం ఏంటిది? ఇక 10 రోజులు బతికినప్పుడు 10 రోజులు అరుచుకోవాలి, చచ్చిపోయినాక ఓ అని ఏడితే వస్తుందా అమ్మో అందుకని. అయితే నానమ్మ బాబాయ్ దగ్గర ఒక 1 month, పెద్ద నాన్న దగ్గర ఒక 1 month అట్లా ఉంటా ఉంటది అనమాట. అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉంటా ఉంటది. అత్తమ్మ దగ్గర ఉంచుకోవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నది. కాకపోతే ఆరోగ్యం ఇట్లా ఏదైనా కొంచెం ఇబ్బంది అయినా టక్కున హాస్పిటల్ తీసుకుపోతారు అనమాట. పెద్ద నాన్న అయినా బాబాయ్ అయినా వాళ్ళు సిటీలలో ఉంటారు కాబట్టి, మంచిర్యాల మందమరిలో ఉంటారు కాబట్టి తొందరగా హాస్పిటల్కి తీసుకుపోతారు అని చెప్పేసి ఎప్పుడు అత్తమ్మ అడిగినా అక్క తర్వాత తీసుకోవద్దు అక్క, బాబాయ్ పెద్దనాన్న కూడా చెల్లె ఆగురా నువ్వు తీసుకోవద్దు బాబు ఇప్పుడు ఆరోగ్యం కొంచెం ఇటు అటు అని చెప్పేసి ఎప్పుడు అత్తమ్మ మీద బడ్జెట్ పడనీయకుండా బాబాయ్ పెద్దనాన్న వాళ్ళు దాటేస్తూనే ఉన్నారు. కాకపోతే అత్తమ్మకి ఎన్నో రోజుల నుంచి 10 రోజులు ఆ నానమ్మని ఇక్కడనే ఉంచి చూసుకోవాలని, ఏ కూతురికైనా ఉంటుంది కదా చూసుకోవాలని. కాకపోతే అత్తమ్మ గురించి బాగా ఆలోచిస్తారు, ఎందుకంటే అత్తమ్మకి వ్యవసాయం ఉంటుంది కదా, వాళ్ళందరూ డ్యూటీలలో ఉంటారు, నీకు వ్యవసాయం పని ఉంటుంది నువ్వు ఎట్లా చూసుకుంటావు అని చెప్పేసి ఇన్ని రోజులు దాటేసారు. కాకపోతే అత్తమ్మ ఇప్పుడు పట్టు పట్టింది అన్నట్టు 10 రోజులు ఖచ్చితంగా నానమ్మని ఇక్కడ ఉంచుకోవాలని. ఫస్ట్ చిన్న ఖాళీ ఉండాలన్నట్టు, ఎందుకంటే పోయి తీసుకురావాలి కదా, కార్లో తీసుకురావాలి. అట్లా బావకు వీలున్న టైంలోనే ఇప్పుడు తీసుకురావడానికి అనేసి వెళ్తా ఉన్నాము. పిల్లల్ని స్కూల్ దగ్గర దించినాము. మామయ్యకి ఆల్రెడీ చేను పని ఏమేమి చేయాలో అత్తమ్మ చెప్పుంటది. అంతేనా అత్తమ్మ? ఏం చేయాలి ఇప్పుడు చేనులో? గడ్డి మంది కొట్టాలి. అత్తమ్మ కూడా పనే ఉండుంటది కానీ నేను తీసుకురావాలి మా అవ్వను అన్నట్టుగా వస్తాను ఇప్పుడు మాతో పాటు. నేనైతే తోకపిట్టలాగా మా ఆయనంబడి ఉంటూనే ఉంటా, ఎటు పోయినా మనవాడుంటూనే ఉంటా మాట్లాడుకుంటూ సరదాగా. కావాలంటే నా ఏమైనా ఎడిటింగ్ ఉంటే ఐఫోన్ లో పక్కకు సరే ఎడిటింగ్ ఎక్స్పోర్ట్ కొట్టి మరి వెళ్తాం, సరదాగా ముచ్చట్లు పెడుతూ అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ రోజు అక్కడికి పోయి నానమ్మని తీసుకొని రావడం అనమాట. ఇదే ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాము. మరి సాయంత్రం పిల్లల స్కూల్ టైం మరి కష్టమో చీకటి పడుతుందో తెలియదు. మా అత్తమ్మ ఇట్లా కారులే పోతాం కారులే వస్తాం కదా అని చెప్పేసి పట్టు చీర కట్టుకోలేదట, అదే విషయం చెప్తా ఉన్నది. నేను మాత్రం ఎటు పోయి ఇలా కెమెరా పెడతా ఉంటా కదా, అదొక ఇబ్బంది మా ఫ్యామిలీ మెంబర్స్ కి. అయినా బాగా అలవాటు పడ్డాడు ఎప్పటికీ. ఇక అత్తమ్మ అంటే అందరూ ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ ఇంకో బావ కోసం అని చెప్పేసి అత్తమ్మ మొలకెత్తిన గింజలు తీసుకొచ్చింది. అన్నం కూడా పెట్టుకొస్తాను అనుకున్నదట టిఫిన్ బాక్స్, కాకపోతే ఎట్లా తిన్నాడు టిఫిన్ చేస్తాడు అని చెప్పేసి అమ్మ కూకున్నదట. అయితే బాబాయ్ వాళ్ళు సైడ్ పిల్లని చేస్తా ఉన్నారట, మేము వస్తాం కదా ఎట్లాగో పనిలో పని అని చెప్పేసి. అంతేనా అత్తమ్మ? సైడ్ పిల్ల అంటే ఏంటిది? సైడ్ పిల్ల అంటే బావి మీద కోడి కోసుకుంటారు, 4 కోటి 3 కోటి అట్లా అది చేస్తారట. బావని కూడా తీసుకొని రాక అని బాబాయ్ ఫోన్ చేయడం జరిగింది. కాకపోతే అత్తమ్మ మామయ్యని ఫ్రీగా ఎక్కడ ఉంచుతుంది, అచ్చుడొద్దురో ఒక రోజు వేస్ట్ అవుతుంది, బావకు పని ఉన్నది, బావ రాడు. నేను అచ్చుడు ఎక్కువ, ఇక కారుతో పోతాను కదా, నేను వచ్చి తీసుకొచ్చుకున్నట్టు ఉండాలని నేను వస్తాను, అద్దద్దు బావద్దు అనేసి అన్నది. అందుకని మామయ్య కూడా రావడం లేదు. ఇంకా ఇది వర్షం పడుతుంది ఏమో, మొత్తం అబ్బంతా వర్షం ఉన్నది. బాగా మొలకెత్తిన గింజలు తింటావా? ఇక నిన్ననే 4,000 రూపాయల 5,000 రూపాయల మందు వేసినాము. వేసిన వెంటనే రాత్రి ఒకటే వాన కదా కొట్టుకపోయేంత. ఇప్పుడు వేస్ట్ అంతా కొట్టుకపోవచ్చు రాత్రి, అట్లా వరదలు వెళ్ళినాయి. అయ్యో, అంటే 1-2 గంటలన్నా ఎండ కొట్టాలి కదా? కొట్టింది బిడ్డ, పొద్దుంటే ఎండ కొట్టి మంచిగా మబ్బుల పడ్డది కానీ ఇక రాత్రి అందుకొని కొట్టింది. ఒక రోజు ఉండదే చేనుకు. అట్టికి ఇప్పుడు 5,000 రూపాయలు అవతల వారేసినట్టు అయింది. అయ్యో, అట్లా అయింది చేనుల పని. వచ్చేసినాం. 3 గంటలల్లా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండము. చిన్న కారు చేయబట్టి మాకు మంచిగా రావడానికి జమ్ముకుంటూ రావాలి అనిపిస్తుంది. అవునత్త, రాసపల్లి జమ్ముకుంటా చెల్పూరు హైదరాబాద్ అట్లా అనిపిస్తుంది. అవును, ఇంత చెప్పనచ్చినాం. అవును, ట్రైన్ వస్తే ఫుల్ టైం పడుతుంది. ట్రైన్ కాడ నిలబడి చూసి గంటల కాలంగా చూసి అది లేట్ వచ్చుడు, మళ్ళీ రాత్రి వచ్చుడు అట్లుండే. అవును, ఇప్పుడు కారు చేయబట్టి మంచిగా అనుకూలంగా వస్తాను, అనుకూలంగా పోతానని చెప్పన. నానమ్మ ఎదురు చూస్తాను కావచ్చు అత్తమ్మ. ఇక పోదాం. ఇక పోయాలరా.
మా అత్తమ్మ సంవత్సరం తర్వాత వచ్చిందనమాట ఇక్కడికి. ఈ చెట్లను చూసి ఫుల్ ఆశ్చర్యపోతా ఉన్నది. అరే ఈ చెట్టు అయితే అసలు నేను నిజంగా చెట్టు అనుకుంటలేను. అయ్యో నిజంగా చెట్టు ఇది, నిజంగా ఏర్లతోటి. అప్పుడు బావ కూడా బాటిళ్లలో పెట్టి మన స్తంభాల గట్టలేదు. అయితే చిన్నోడా అవతల పెట్టిండు అనుకున్నా, లోపలనే పెట్టింది కదా మొత్తమే. అవును, ఇటుపక్క అటుపక్క బాలే గమ్మతున్నది మంచిగా. అసలు ఎవరు డైరెక్ట్ మనీ ప్లాంట్లు అనుకోరు, ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనుకున్నా. ఇట్లా చూసేందుకు మళ్ళీ ప్లాస్టిక్ కాదు. ఇంకా బావనేమో దాంతో ఆడుతాడు. మొన్ననే వచ్చినట్టు అనిపిస్తా ఉన్నది బావకి. నాన్నమ్మనేమో చదువుకుంటాంది, మళ్ళీ మనం మర్చిపోతే ఆడమవుతుందని. మొన్న చిన్నోడికి మంత్రాలు అంటే జమ్ముకుంటా చెల్పూరు అంత దూరం అనుకుంటాండి. అంతే అత్తనే ఉన్నాడు, పోతనే ఉన్నాడు. కారు పట్టుకొని ఎంతైనా కూడా వస్తాండి. నాన్నమ్మ మొత్తం ఫస్ట్ బట్టలు చదువుకునేది కన్నా ఎక్కువ మందుల డబ్బాలే చదువుకుంటాండి. ఇప్పుడు ఎన్ని రకాల మందులు వాడతాను నానమ్మ? మందులు 4 బేబీకి వెళ్తాను 5 రకాల మందులు. 5 రకాల మందులు. ఇప్పుడు ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఇక్కడ ఖర్చు అవుతుంది. మరి అన్ని పెట్టుకో, బట్టలు పెట్టుకోకుండా మంచిది. అక్కడ చీరలు దొరుకుతాయి కానీ మందులు దొరికాయి. అయినా ఇప్పుడు ఒక కంపెనీలో ఒక తీరు ఇచ్చేది, అవి నిన్న వేయండి బాబాయ్ దొరకలే. ఇప్పుడు మళ్ళీ వేయండి, షాపులో దొరుకుతలేవట. అయ్యో, ఇప్పుడు మందుల కోసమే వేయండి బాబాయ్. మందులకే వేయండి, మందులకే వేయండి. ఇంటికాడ మారేసి బావని పట్టుకొచ్చిన వాళ్ళు పిల్లలు రాకుండా మీరు వచ్చినట్టు అనిపించలేదు. కనవాడా అవును తీసుకొని రా కిందికి, నేను వచ్చినట్టు చెప్పకన్నాడు. సరే మరి చెప్ప 10,000 బిట్టు చిన్నోడు రాకుంటే వానిక 10,000 10,000 చేసిస్తా. 10 రోజులు 10,000 ఇచ్చినట్టు. ఇంకా 10,000 ఇవ్వాలి. ఇప్పుడు మనిషి చేత 10,000. అయితే వీడు ఉండు బిడ్డ 10 రోజులు ఈడుండు, ముచ్చంటే 10,000 ఆస్తిగా ఇచ్చినట్టే. ఇంకో అత్తమ్మ బావ ఇద్దరు పందెం వేసుకున్నారు. ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారేమో అత్తమ్మకి బావ 10,000 ఇవ్వనట. తొందరగా 5-10 నిమిషాలు నానమ్మని తీసుకొని బయట పడితేనేమో ఎవరిస్తారు, అత్తమ్మ బావకు 10,000 ఇస్తారట. ఇక ఇట్లా బెట్టి కట్టుకున్నారు. కాకపోతే అవన్నీ పప్పులు మా బాబాయ్ దగ్గర అస్సలు ఉడికాయి. మనం ఓటు అనుకొని వస్తే బాబాయ్ అనుకున్నది మాత్రమే వర్కౌట్ అవుతుంది, మిగతా ఏది వర్కౌట్ కాదు. ఇక మేము వచ్చేసరికి పెద్ద మెనూ లంచ్ ప్రిపేర్ అయింది. ఇక్కడ మా పిన్ని ఉండి అసలు వామ్మో, బొబ్బరి గారెలు, పూరీలు, బగారా రైస్, మటన్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ అయినాయి. మా బాబాయ్ ఏమో అదికి తిడతాడు, బావని తీసుకురాకుండా మిల్కిన్ కన్నయ్య తీసుకురాకుండా మీరు ముగ్గురు ఎందుకు వచ్చిర్రు అని. వాళ్ళు లేకపోతే నిజంగానే అసలు బోర్ కొడుతుంది. కాకపోతే ఇప్పుడు బాబాయ్ వాళ్ళని టీచర్ కొడుతుంది, మనకు బోర్ టీచర్ కొడుతుంది. కొద్దిగా బాగా మందు కొట్టకుంటే గడ్డి రావాలి. అది బాబాయ్ పోయి నానమ్మకు కావాల్సిన టాబ్లెట్లు లిస్ట్ అవన్నీ తీసుకొచ్చింది, ఎందుకంటే మళ్ళీ అక్కడ దొరికాయి కాబట్టి. కంపెనీ వేరు తప్ప మొత్తం సేమ్, కవర్ ఒక్కటే చేంజ్ వచ్చింది. అరుగుతుందా కదా అని ఇష్టం. ఇంకో ఇక్కడ నానమ్మ బట్టల కన్నా ఎక్కువ టాబ్లెట్లే తీసుకొస్తా ఉన్నది. ఈ కంపెనీ కాదు, ఆ కంపెనీ కాదు, ఈ టాబ్లెట్ మిస్ అయింది, ఆ టాబ్లెట్ మిస్ అయింది. ఇంకో ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. బాబాయ్ తీసుకొచ్చిన టాబ్లెట్లు కరెక్టే. ఇంకా అత్తమ్మనేమో రంది పడుతుంది. మామయ్య మందు కొట్టిండో కొట్టలేదో, లాస్ట్ ఫ్యాన్ వేసుకొని సబ్దా పడుకున్నాడు అని టెన్షన్ పడుతుంది. బాబాయ్ ఏమో బిడ్డ నువ్వు ఉండు బుచ్చన్న పోతాడు అని అంటాను. బావనేమో నేను కూడా ఉంటే బిడ్డ నువ్వు తల్లిగారింటి కాడ ఇలా ఒక 10 days ఉండాల్సిందే. నేను కూడా ఉంటా అల్లుడిని. అద్దు అల్లు నువ్వు ఆషాఢ అల్లుడు ఉండద్దు. పెళ్ళైన 10 సంవత్సరాలకి ఆషాఢంలో 4 రోజులు అల్లుడు ఉండద్దు. నువ్వు అల్లుడు పోయి పని చూసుకో, బిడ్డ ఉంటది. లేదు పిల్లగాళ్ళు పంపిస్తాం. మీరు పిల్లగాళ్ళు వాళ్ళే వంట చేసుకొని తింటారు. వాళ్ళు 4వ తరగతి 2వ తరగతి చదువుతారు, వాళ్ళే వంట చేసుకొని తింటారు. నేను కూడా ఇక్కడనే ఉంటా. ఆషాఢంలోకి ఎంత పెద్దలైరా.
బాబాయ్ బాయ్. ఇంకా బావకేమో టెన్షన్ అవుతుంది, నానమ్మ మెట్లే ఒక అర్ధగంట దిగుతుంది కావచ్చు, బ్యాగ్ పట్టుకుంటే 2 గంటలు దిగుతుంది. అందుకనే బ్యాగ్ బాబాయ్. పాపం పిన్ని మేము వచ్చడేమో కానీ వంట రూమ్ లో 1-2 గంటలు చేసింది కావచ్చు. మంచిగా అనిపించింది అత్తమ్మ, నువ్వు బాధపడకు, మంచిగా తిన్నావు. అన్నిటికన్నా ఇది తిన్నా కామన్ అనిపించింది, కానీ బగారా రైస్ ఉన్నది కదా అది మంచిగా ఎన్నిసార్లు తిన్నా అది కడుపు నిండుతుంది. బగారా అంత మంచిగా ఉంది, ఎందుకంటే పిల్లి నెయ్యి తయారు చేస్తాను. ఏదైనా ఇప్పుడు నాకు అది ఏ రైస్ అత్తమ్మ, నేను ఏ రైస్ పట్టించుకోలేదు, అదే నేను ఏది పట్టించుకోలేదు, అది కమ్మ ఉన్నది అంతే, నాకు కమ్మగా అనిపించింది. ముల్కనూరు రైస్ అయినా ఇది నా పెట్టుకుంటున్నా. ఈ బ్యాగ్ 4 రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. నా బ్యాగు నాలుగో బ్యాగ్ 2 బ్యాగులు ఇప్పుడు కిందికి మోస్తాడు బాబాయ్. బాబాయ్కి అలవాటు అయిపోయింది ఇంకా మెట్లు దిగి 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 దిగి. అవును, సింపుల్ దిగి ఎక్కుతాడు. వేయించడం వల్ల 40,000 అవుతాయి. ఓన్లీ ఈ గోడకి టైల్స్ వేయడం 45,000 బిడ్డ. అరే ఇవి 5 ఫ్లోర్లు వేయటానికే 15,000, టైల్స్ కు 20,000, 30,000. వీటికి సిమెంట్ ఏదో సపరేట్ సిమెంట్ అని చెప్పి, మనం నార్మల్ సిమెంట్ 50 kg బ్యాగ్ అయితే 320 రూపాయలు ఉంది. ఇది 20 కిలోల బ్యాగ్ కు 600 రూపాయలు. అట్లా ఏం చాలా కానీ లుక్ మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. మీరు మళ్ళొకసారి వచ్చే వరకు లిఫ్ట్ పెట్టిద్దాం, అదే మంచిగా రావులు నాకు సహకరిస్తే. లిఫ్ట్ నెక్స్ట్ లిఫ్ట్ నానమ్మ లిఫ్ట్ ఎక్కుతుంది. ఏ రంది లేదు పో బావా, నానమ్మ సంచి మంచులు వేసుకున్నాం కదా, 2 సంచులు. ఇద్దరు బాడీగా అట్లా నానమ్మకి బాడీగా అయితే ముందు రావాలి, వెనుకోవాలి, నడవాలి. మేము అమ్మమ్మ కింద నడిచేవాళ్ళం. నానమ్మని తీసుకొని బయలుదేరినాము. మా ఆయన ఇప్పుడు 3 గంటలు కారు ప్రయాణం నడిపేది 4 గంటలు నడపబోతున్నాడు, ఎందుకంటే నానమ్మకి ఎత్తేది కాబట్టి. అసలే మెడబట్టి పెట్టుకొని రెడీగా ఉంది చూడండి. ఇప్పుడు నడుము కూడా ఏం కావద్దని చెప్పేసి అసలే మా ఆయన మెల్లగా డ్రైవ్ చేస్తాడు అని అంటే, ఇప్పుడు నానమ్మ కొరకు ఇంకొంచెం మెల్లగా డ్రైవ్ చేయబోతున్నాడు. రెడీ అబ్బా మెల్లమెల్లగా నడపడానికి. మెల్లమెల్ల నడుపుతా 100 కిలోమీటర్లు, మొత్తం 108 కిలోమీటర్లు అన్నట్టు. 108 కిలోమీటర్లు మనం 4 గంటలు ప్రయాణం చేయబోతాను. ఇంకో అత్తమ్మ అయితే సంతోషం అవుతాను, ఇక అవ్వని తీసుకుపోతాను అని. అంతేనా అత్తమ్మ? ఎన్నో రోజులు అనుకోబట్టి అసలు కుదరలేదు ఈ పని ఆ పని అని. ఇప్పుడైతే కొంచెం రిలీఫ్ ఉంటాం కదా అని తీసుకుపోతున్నా. ఎందుకంటే అవ్వ దగ్గర ఉంటే, అంటే అమ్మ దగ్గర ఉంటే ఎట్లయినా 4 ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు అని చెప్పి సంతోషం అన్నట్టు అట్లా పోతుంది. నేను కూడా మా అమ్మ నా దగ్గర ఉంటే మంచిగానే మాట్లాడుకుంటూ కూర్చుంటా కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటా. అట్లనే అమ్మ కూడా మంచిగా తీసుకుపోయి ఖాళీగా ఉంటుంది కాబట్టి 4 ముచ్చట్లు మాట్లాడుతుంది. మరి ఎవరి గురించి మాట్లాడుతుంది ఏందనే విషయం అయితే తెలియదు. తప్పించుకుంటే తప్పుతుందా? అవును, తప్పది. ముసలం అవుతాం కదారా. అవును, ఎవరైనా నువ్వైనా ముసలం అవుతాం, మేమైనా ముసలం అవుతాం. అవును, ఇప్పుడు ఆమె ఒకటే ముసలిదైందా, మళ్ళీ నేను తర్వాత తదంతరం నేను ముసలిదాన్ని కదా, నా తదంతరం నువ్వు ముసలిని కదా, అదంతే పిల్లలు చూసుకోవాల్సిందే. కానీ మా నాన్నమ్మ అయితే అంటే ఇప్పుడు బాబాయ్ దగ్గర ఉంది కదా, అత్తమ్మ తీసుకోవడానికి వచ్చింది కదా, మా పెదనాన్నకు కూడా ఫోన్ చేసింది, బిడ్డ మన అక్క చెల్లెకి ఇట్లా వచ్చింది నన్ను తీసుకోవడానికి అని అందరికి చెప్తాను అన్నట్టు. అట్లా ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి, కొడుకులే కదా మెయింటైన్ చేసేది. పర్మిషన్ అది పర్మిషన్ నిజంగా అమ్మమ్మ అంటది కానీ పర్మిషన్ కాదు. కుటుంబం అనేది ఐక్యతగా ఉండాలి, అందరికి తెలిసి ఉండాలి. ఇది షార్ట్ మార్గం చేసే పని కాదు కదా ఇది. మరి నువ్వు ఏకైకదేనా ఏమని చెప్పినావు అనరా? చెప్పినావు, చెప్పేసేకపోయినావు అనరా? అందుకొరకే చెప్పు ఉంచాలి. ఇంటికి పెద్దోడు కదా, ఏ వంకైనా తొంకరైనా సదరికత్తాడు. అవునవును.
నిజమే. అట్లా అంటే ప్రేమ ఫస్ట్ ప్రేమ, తర్వాత బాధ్యత అట్లా చెప్పడము అదంతా అనేది. ఎందుకంటే అమ్మమ్మకి ఏమైనా వాళ్ళు ఎక్కువ చూసుకుంటారు, ప్రతిదీ ఇంతవరకు దాకా ఉంటుంది అని అంటే ఏది కాలు కింద పెట్టుకుంటే ఏది నొప్పి అయినా మళ్ళీ హాస్పిటల్ దవాఖానలో దింపుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఎప్పుడూ చచ్చిపోతుంది అనుకున్న అమ్మమ్మ ఇప్పటిదాకా బతుకుందంటే ఇప్పుడు మామూలు మెల్లగా మెయింటైన్ చేయడమే. నిజంగా మస్తు అన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అన్ని. ఇప్పుడు మెడకు ప్రాబ్లమే ఉంటది, నడుము నొప్పి ఉంటది, కాళ్ళకు నొప్పులే ఉంటాయి, నరాల మంట, అల్సర్ ఒక్కటే. నీకు లేని రోగం లేదమ్మా? లేని రోగం లేదు. ఇప్పుడు కూడా అంటే ఆ టాబ్లెట్లు అన్ని దబ్బున మళ్ళీ అక్కడ దొరకయో అని మస్తు మెడికల్ షాపులు తిరిగి ప్రతి ఒక 5 రకాల ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్, అవన్నిటికీ టాబ్లెట్లు మంచిగా స్టాక్ పెట్టి పంపిస్తా ఉన్నారు. మళ్ళీ అక్కడికి కూడా ఎక్కువ కష్టం కావద్దు కదా, మళ్ళీ బాగా తిప్పుతుంది బండి మీద అనుకోని. పోయి తెస్తే అవి 2 రకాల మందులు దొరకాలి, ఆడలేవు. మళ్ళా వేయదు. అదే కళ్ళ మందు తెచ్చు. అదే వర్షం అయితే పడేటట్టున్నది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు మేము వెళ్దామనేసి అనుకున్నాం, కానీ వీళ్ళు బెట్లు కట్టుకొని మరీ ఇంతసేపు చేసారు ఇక్కడ. ఇక వాళ్ళు వస్తారా లేదా అని చెప్పి నేను లొకేషన్ పెట్టు కన్నా వాళ్ళు పిల్లలు ఒకసారి చూడండి, సీసీ కెమెరా ఆన్ చేసి ఉంచినాము. ఇంకా మిల్కి కనబడుతుంది కదా మన డోర్ ముంగట. ఇంకో ఎటువైనా పిల్లలు వచ్చిరా రాలేదా, అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఇంకొక ఇట్లా చూస్తుంటాము. నిజంగా పిల్లలకి అన్ని సెల్ఫ్ గా చేసుకోవడం నేర్పించాలి. నేనైతే మస్తు భయపడతా ఉంటా. మా ఆయన అంటాడు, నేను చిన్నప్పుడు మొత్తం ఊర్లు తిరిగి వచ్చేది, నేను ఎక్కడ పోతానా ఏ ఊరు పోయేస్తానో కూడా మా బాబుకి తెలియదు, నువ్వు ఇట్లా మరీ పట్టుకొని ఉంటే వాళ్ళకి లోకం ఎట్లా తెలుస్తుంది అని అంటాడు. అన్ని నేర్పియాలి, వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేస్తేనే అన్ని తెలుస్తాయి. కనీసం అంటే ఇట్లా ఒక గల్లీకి వేరే గల్లీకి పోయి వాళ్ళ ఇంటికాడ తీసుకురాపో అంటే మన చిన్నప్పుడు అంటే మా ఏజ్ లో మేము చిన్నప్పుడు రాజ్యాలు తిరిగి పోయి ఏదైనా పట్టుకొచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళు పాలకూడదు. ఈ మధ్యలో కార్లు జీబులు అంటే నడపరాణాలు నడుపుడు, బండ్లు నడపరాళ్ళు కారు నడుపుడు, ఇంకా ఇట్లా అన్ని అందుకనే భయం అవుతుంది. అప్పుడు సైకిల్ బ్రేకేజ్ సాగే సిచ్యువేషన్ లేదు. ఎక్కడ పిల్లల్ని నమ్మస్తలేదు. మళ్ళీ గల్లీకి రోడ్లు ఫాస్ట్ పోతాలో తెలుస్తలేదు పిల్లలు. ఇప్పుడు మనం కూడా రోడ్డు పోటీ పోతే ఇంటికి వచ్చేదా తెలుస్తలేదు. నేను ఇప్పుడు బాబాయ్ హాస్పిటల్ తీసుకుపోయిండు, మందులు పట్టుకొని వస్తాను. రాగానే వాడు ఇట్లా వచ్చిండు అడ్డం వచ్చిండు కథ కాలు గుద్దాడు. అదే అప్పుడు మేము చూడడానికి కూడా వచ్చింది కదా, అప్పటి ముచ్చట అన్నట్టు అది గట్ల ఉంటానే కాబట్టి పిల్లల్ని నమ్మస్తలేదు. పిల్లలు అయితే ఇంటికి సేఫ్ ఏరుకున్నారు. ఇంకా చీకటి పడేలోపు ఇంటికి పోతే అదే మంచిదిగా. అట్లా 3 నెలలు మోసిండు మెట్ల కింద నుంచి ఇంట్లో నుంచి 3 అంతస్తులు అంతస్తు ఎత్తుకొని నానమ్మని ఎత్తుకొని చిన్న బాబాయ్ నానమ్మని ఎత్తుకపోవుడు మళ్ళీ ఎత్తుకొని దిగుడు. హాస్పిటల్ పోయేందుకు అదేది మన రేషన్ కార్డు సంతకం చేయకుంటే తీసేస్తారన్నారు అప్పట్లో. అప్పుడు బాగా బలువు నొప్పి, అంతస్తు ఎక్కాలి దిగాలి. అట్లాంటి ఎన్నో వచ్చి ఉంటాయి నానమ్మకి. అన్ని గండాల నుంచి బయటకి వేసుకొని వచ్చిర్రు బాబాయ్ వాళ్ళైతే. చీకటి పడే లోపే ఇంటికి చేరుకోవాలి అనేసి అనుకున్నాము. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంకా నానమ్మ 10 రోజులు అత్తమ్మ దగ్గర ఉంటుంది. అత్తమ్మ మనసు సంతృప్తి అవుతుంది. ఏ కూతురైనా అట్లనే అనుకుంటుంది కదా, అవ్వని చూసుకోవాలని. అత్తమ్మ ఎన్నో రోజుల నుంచి తలడిల్తుంది, ఉంచుండి అని అంటే ఇంకా ఎప్పటికీ కొంచెం నానమ్మ కుసుకుసు ఉంటే హాస్పిటల్కి టక్కున పట్టుకోవాలని చెప్పేసి బాబాయ్లు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టు ఈసారి మాత్రం పర్మిషన్ దొరికింది. ఆ అత్తమ్మ మనసు కూడా సంతృప్తి అవుతుంది ఒక 10 రోజులు ఇక్కడ ఉంచుకుంటే. అదమ్మా ఎక్కడున్నా సంతోషం, ఎక్కడున్నా తినేది బుక్కడు బువ్వారు అనుకుంటది మా నానమ్మ అయితే. అంతే నానమ్మ. కాకపోతే ఆరోగ్యం అంతా నా వాళ్ళేనాయిరి. అవును, అందరు నా వాళ్ళేనాయిరి. అంతా నా కడుపైనా నా కుటుంబమైనా నా పిల్లలైనా. అవును, ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఎందుకు అనుకుంటాం. అవును అనుకో, ఎక్కడున్న సంతోషమే. గిట్లా మా నాన్నమ్మని మంచిర్యాలకి పోయి తీసుకొని వచ్చినాము. సరదాగా మా ఫ్యామిలీలో ఏం జరిగినా, మేము ఎటు ట్రావెల్ చేసినా సరదాగా ఇట్లా వీడియోలు తీస్తూ ఉంటా. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలు మెల్లగా 4 గంటల బయలుదేరి మెల్లగా తీసుకొచ్చిండు మా మనవాడు. కార్లో కూర్చున్నట్టే అనిపిస్తలేదు, నాకోసమే గిట్లా నడుపుతాను అంటది నాన్నమ్మ. మెల్లగానంటే మెల్లగానే ఇంటికాడ కూర్చున్నావా కార్లో కూర్చున్నావా తెలుస్తలేదు.
లేదు, అందుకని మంచి యాక్టివ్గా ఉన్నది, లేకపోతే ప్రయాణం చేసిన కొంచెం నర్వస్ అవ్వు. చివరి వరకు ఈ వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.